ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా ఆ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి ఘటనతో తీవ్రమైన భయాందోళనకు గురైన సమీపంలోని 3-4 గ్రామాల ప్రజలు బంధువులు స్నేహితుల ఇళ్లకు తరలి వెళ్లిపోయారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలా ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా వెళ్లిపోవడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పోలీసు రక్షణ ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో ఓవైపు ఎల్జీ పరిశ్రమ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మరోవైపు గ్రామంలో సురక్షిత పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. పాలిమర్స్ పరిశ్రమ పరిసర గ్రామాల్లోని విషపూరిత వాతావరణాన్ని తొలగించేందుకు జీవీఎంసీ నివారణ చర్యలు చేపట్టింది. పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు సురక్షితంగా మార్చేలా సిబ్బందితో రసాయనాల పిచికారీ చేయిస్తోంది. ఆయా గ్రామాల్లో సురక్షిత పరిస్థితులు నెలకొని ప్రజలు తిరిగి తమ ఇళ్లకు రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ప్రాణభయంతో ఇంటిని వదిలి కట్టుబట్టలతో బయటకు వచ్చిన స్థానిక ప్రజలకు అధికారులు వసతి, ఆహారం లాంటి ఏర్పాట్లు చేశారు. అది పరిస్థితి పూర్తి అదుపులో ఉందండి. కాకపోతే రాత్రి కొంచెం ప్రజలు నైట్ టైం కదా అప్రమత్తం చేస్తాం. కొంత గందరగోళానికి గురైనమాట వాస్తవం. అయితే ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ నేనే వచ్చాను. అందుకని ఈ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ విలేజెస్ని ఇక్కడ పిలిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 8 షెల్టర్స్లో పెట్టాం. వాళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అలాగే వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్న దగ్గర కూడా పోలీస్ ఎస్కార్ట్ పెట్టాం. పోలీసులు పెట్టి అక్కడ దొంగతనాలు గింగతనాలు జరగకుండా చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అన్నీ చేస్తున్నాం. ప్రస్తుతం మా ముందున్న కర్తవ్యం ఏంటంటే ఇది ఇమీడియట్గా కంట్రోల్ చేస్తున్నాం. స్టైరిన్ వాయువు బారిన పడి వందలాది మంది కేజీహెచ్ సహా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు రాత్రి సైతం గ్యాస్ లీక్ కావడంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్లకు తిరిగి వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలు మనుషుల్లేక నిర్మానుష్యంగా మారాయి. విషవాయువు దెబ్బకు మూగజీవాలు సైతం మృత్యువాత పడడంతో ఈ పరిసరాలు చూసేందుకు హృదయ విదారకంగా మారాయి. మేము లాకులు కూడా వేసుకోవడానికి టైం లేదు. బయటికి వెళ్ళి తలుపు తీయగానే కళ్ళులోంచి మంటలు రావడం, ముఖం అది వేడిగా అయిపోవడం చాలా జరిగాయి. మేము లాకులు వేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు. ఆ టైంలోని ఇంక మేము లాకులు వేయలేదనేసి ఇంక మేము భయంతో బండి మీద స్టార్ట్ చేసి అలాగా వేపకుంట కాసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అప్పుడప్పుడు ఏదో పోలీసు అలౌ చేస్తే ఇంటికి లాక్ వేసుకోవడానికి అలా రావడానికి జరిగింది. మేము ఆ 3-2 ఆ టైంలోని గ్యాస్ వచ్చినప్పుడు మాకు అలారం రాలేదండి. ఫస్ట్ అలారం వస్తే మేము ఆ కంపెనీ సైరన్ అది ఇంతకుముందు ఎప్పుడూ వచ్చేవి. 2000 సంవత్సరంలోనే ఒకసారి ఇలాగే బ్లాస్ట్ అయితే అలారం వస్తే మేము కరెక్ట్ 3-2 ఆ టైంకి మేము మేఘాద్రి వైపు పరిగెట్టడం జరిగింది. ఈసారి మాత్రం మాకు అలారం లేదు. ఈ అలారం లేకపోవడం వల్ల మేము బయటికి వెళ్ళాలో తెలియదు. ఇంట్లో ఉంటే ఆ గ్యాస్ క్లియర్ అవుతుందో తెలియదు. మేము ఏం చేయాలో తెలియక 30 మినిట్స్ ఇంట్లోనే ఉండడం జరిగింది. అయినా సరే గ్యాస్ ఎక్కువైపోయింది. ఇంకా బయటకు ఇంట్లో ఉన్నా ఇబ్బందే, మాకు కళ్ళు తిరిగి పడిపోతున్నాం. బయటికి వెళ్తే ఏదో ప్రాణాలు కాపాడుకోవచ్చు కదని నేను, మా అమ్మని, మా నాన్నని ఒకే బండి మీద వేసుకొని వేపకుంట కాసి వెళ్ళడం జరిగిందండి. ఇది 12 అడుగుల ఎత్తులోనూ వచ్చిందండి. కాకపోతే ఈ స్మెల్లో ఎప్పుడైతే మేము ఎల్జీ పాలిమర్స్లో పనిచేస్తుంటాం అండి, అప్పుడప్పుడు వెళ్ళి లోపలికి కాంట్రాక్ట్ బేసింగ్ అయితే ఈ స్మెల్ ఎప్పుడైతే వచ్చిందో స్మెల్లే కదా వస్తుంది, ఏం అవ్వదనేసి ఒక 10 సెకండ్ల సేపు ఉన్నామండి. మరీ ఎక్కువైపోయి కళ్ళు మండిపోతున్నాయండి. చుట్టుపక్కల ఇళ్లలోనూ ఉన్న వాళ్ళందరినీ తలుపులు కొట్టేసి, డోర్లు కొట్టేసి, లేపేసి మేఘాద్రి గట్ట సైడు తీసుకెళ్ళిపోయామండి. అలాగా ఊపు, పెదగాడి, పెనగాడి, బోధువాలస ఆ సైడ్ నుండి అటు వెళ్ళిపోయామండి. చుట్టాల ఇంట్లల్లా అట్లల్లా తలదాచుకుంటాను ప్రస్తుతానికి. గ్యాస్ లీక్ సంఘటన జరిగినప్పటి నుంచి ఆర్ఆర్ వెంకటాపురం, ఎస్సీబీసీ కాలనీ, కంపరపాలెం, అజంతా పార్క్, మేఘాద్రిగడ్డ ప్రాంతాలు ఖాళీగా మారిపోయాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన చెట్లు, నేలరాలిన పక్షులే దర్శనమిస్తున్నాయి. విశాఖ గ్యాస్ దుర్ఘటన అనంతర పరిణామాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన ₹1 కోటి పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి మరో 48 గంటల్లో పూర్తిగా అదుపులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. గాల్లో సాంద్రత 0 స్థాయికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎల్జీ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టలేదని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇట్ ఇస్ వెల్ బిలో 120 degrees లోపల ఉంది కాబట్టి ఎనీథింగ్ బిలో 100 degrees ఇస్ కన్సిడర్డ్ సేఫ్. సో బహుశా ఈ రోజు రేపట్లో అది కూడా ఆ ప్లాంట్ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. మిగతా ట్యాంకుల సురక్ష అంటే ఆల్ ఆస్పెక్ట్స్ సేఫ్టీ ఆస్పెక్ట్స్గా మెయింటైన్ చేస్తున్నారు. మిగతా స్పెషలిస్టులు కూడా ఆ ట్యాంక్ కావాల్సిన సేఫ్టీ మెజర్స్ ఒకటి వచ్చి ఇమ్మీడియట్గా చుట్టుపక్కల ఆ కేసింగ్ తీసేసి వాటర్ కూల్తో అంటే వాటర్
వాటర్తో మనం కానీ చేయగలిగితే ద టెంపరేచర్ కెన్ కమ్ డౌన్ ఈవెన్ ఫర్దర్ మోర్ అని చెప్పడం జరిగింది. ఇంకొక 48 గంటలు వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ టెంపరేచర్ టు ది లెవెల్స్ టు కమ్ డౌన్ టు 0 అనమాట. దాదాపుగా 128 మంది తిరిగి రికవర్ అయ్యి పూర్తి ఆరోగ్యవంతులుగా 128 మంది వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. 305 పర్సన్స్ ఇంకా ఈ కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు 52 మంది, అడల్ట్స్ వచ్చి 253 మంది ఇక్కడ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తు వీరిలో ఎవ్వరికీ కూడా ప్రాణాపాయం లేదని ఇక్కడ వైద్యాధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి ప్రాణాల మీద ఆశతో ఇంట్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు ఎక్కడ ఆసరా దొరికితే అక్కడ ఉండిపోతున్నారు. విషవాయువు ప్రభావం పూర్తిగా తొలగిపోతేనే తిరిగి స్వగ్రామాలకు వెళ్తామంటున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టి ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పించడంలో, వేల కోట్ల రూపాయల ఆదాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. దేశాభివృద్ధిలో భాగమయ్యే ఈ సంస్థల నుంచి వెలువడే విష పదార్థాల వల్ల ప్రజలకు పెనుముప్పు పొంచి ఉంది. రకరకాల కారణాలతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. కార్మికులు గాయాల బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే విశాఖ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఘటన ఇందుకు పూర్తి భిన్నమైంది. పరిశ్రమకు ఏ సంబంధం లేని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడి ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. ప్రకృతి వల్ల సంభవించే విపత్తులు, ప్రమాదాలతో పోలిస్తే మానవ తప్పిదాల వల్ల జరిగే నష్టం అపారమైంది, వెలకట్టలేనిది. చరిత్రలో జరిగిన అనేక దుర్ఘటనలే ఇందుకు సాక్ష్యం. దశాబ్దాలు దాటుతున్నా నాటి పర్యవసానాల నుంచి బయటపడలేకపోతున్నారు. అందరిలా జీవించలేక అవస్థలు పడుతున్నారు. విశాఖలో జరిగిన స్టైరీన్ వాయువు లీక్ వల్ల సైతం ఇలాంటి సమస్యలే స్థానికుల్ని చుట్టుముట్టే ప్రమాదముందనే ఆలోచనే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు ధాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక పర్యావరణం సైతం తీవ్రంగా దెబ్బతింది. మూగజీవాలు, పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు నేలరాలాయి. వందలాది మంది అనారోగ్యం బారిన పడ్డారు. చిన్నారులు, వృద్ధులు స్పృహ తప్పారు. వాయువు పీల్చిన మోతాదును బట్టి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్టైరీన్ పర్యావరణంపై మాత్రం సుదీర్ఘకాలం ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు పర్యావరణవేత్తలు. మనుషుల్లో ఏంటంటే కంటి చూపు దెబ్బతినిపోయి మెదడు పనితీరు దెబ్బతింటుంది. అలాగే ఇంటెస్టైన్లో కానీ, అలాగే కిడ్నీ కానీ, లివర్ కానీ, అలాగే ఊపిరితిత్తులకు కానీ చాలా సుదీర్ఘకాలమైనటువంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం పీల్చిన వాళ్ళలో 10-12 సంవత్సరాల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం దాన్ని, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. మాకు ఎన్విరాన్మెంట్లో చెప్తుంటాం మేము, అంటే పర్యావరణ ప్రభావం. ఇది ఒకవేళ లీక్ అయితే ఎలా ఉంటుంది అనేది అధ్యయనం చేసి ముందే చెప్పు ఉండాలి కేస్ స్టడీస్లో. ఈ విషవాయువులకి చికిత్స కూడా వేరుగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్, తక్షణం ఆక్సిజన్ అందించాలి ముందుగా ఈ ప్రభావం లోనైన వాళ్ళకి. హానికారకమైనటువంటి రసాయనాలు ఉన్నటువంటి రెడ్ కేటగిరీ పరిశ్రమలను గుర్తించి తక్షణం వైద్య సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందే. లేకపోతే మనం దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. స్టైరీన్ వాయువును వినియోగించే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపై ఈ గ్యాస్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు పలు అధ్యయనాలు చేశారు. ఈ పరిశోధనల్లో ఈ వాయువు గొంతులోని మ్యూకస్ పొర మీద ప్రభావం చూపుతుందని గుర్తించారు. ఇది శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ మోతాదులో పీల్చుకున్నప్పుడు వాంతులవ్వడమే కాక స్పృహ తప్పే ప్రమాదముంటుంది. తలనొప్పి, చర్మం మీద దురద వస్తుంది, కళ్లు మండుతాయి. ఎక్కువసేపు ఈ వాయువును పీల్చితే మెదడుపై ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది. స్టైరీన్ అనేది న్యూరోటాక్సిన్. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించాక శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. అప్పుడు బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదముంటుంది. విశాఖ గ్యాస్ లీక్లో ఎక్కువ మంది స్థానికులు స్పృహ తప్పడానికి ఇదే కారణం.
స్టైరిన్ గ్యాస్ను పీల్చడం వలన జీర్ణాశయాంతర సమస్యలతో పాటు గుండె, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా అలసట, ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. వాయువు తీవ్రత బాధితులపై అధికంగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదముంటుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వాడే గ్యాస్ లీకేజ్ వల్ల యూజువల్గా మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, యూజువల్గా గ్యాస్ మనం పీల్చిన వెంటనే మనకు వచ్చేది ఏంటంటే, ఒకటి కళ్ళు ఐ ఇరిటేషన్ రావడము, ప్లస్ వాంతులు రావడము, గాలి పీల్చి శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది రావడము. ఇదే గ్యాస్ని ఎక్కువ మోతాదులు పీలిస్తే మనకు స్పృహ కోల్పోయి ప్రాణం కోల్పోయే అవకాశం కూడా ఉందండి. దీనికి యూజువల్గా మనం తీసుకోవాల్సిన ఇమ్మీడియట్ రెమెడీస్ ఏంటంటే, యూజువల్గా వాటర్తో మనం వాష్ చేసుకోవాలండి. బాడీ మొత్తం వాష్ చేసుకొని, ప్లస్ ఆయాసం అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఈ వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యూజువల్గా వాటర్ తడిపిన మాస్కులు అనేది ఇవ్వాలండి, అది అబ్జర్వ్ అవ్వకుండా. తర్వాత సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటంటే, వాళ్ళకి ఇది ఆక్సిజన్ సపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన వాయువు స్టైరిన్ను ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువుల రూపకల్పనలోనూ వాడతారు. ముడిసరుకుగా స్టైరిన్ వినియోగించి పాలిస్టైరిన్ ప్లాస్టిక్ తయారు చేస్తారు. ఈ ప్లాస్టిక్ ను ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులను ప్యాకేజ్ చేసేందుకు ఉపయోగిస్తారు. డిస్పోజబుల్ కాఫీ గ్లాసులను తయారు చేసేందుకు అవసరమైన ఫైబర్ గ్లాస్ తయారీకి వాడతారు. వీటితో పాటు ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కార్ట్రిడ్జ్లు, ఆహారం నిల్వ ఉండే పాత్రలు, కార్పెట్ బ్యాంకింగ్ కు వాడే ప్లాస్టిక్ తయారీకి స్టైరిన్ తప్పనిసరి. ప్రమాదకర ఈ స్టైరిన్ పరిశ్రమల్లోనే కాక వివిధ రంగాల్లో వాడుతున్నారు. సిగరెట్లు ప్యాకింగ్ లోనూ వినియోగిస్తుంటారు. వాహనాలు విడుదల చేసే పొగలో కూడా కొద్ది మొత్తంలో స్టైరిన్ ఉంటుంది. నిర్మాణానికి వాడే బిల్డింగ్ మెటీరియల్స్ లో కూడా స్టైరిన్ తక్కువ మోతాదులో ఉంటుందని తేలింది. ఎక్కువసేపు ఈ గ్యాస్ ను పీల్చడం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. విశాఖ ఘటనలో సంభవించిన మరణాలు ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నాయి. వైద్యులు సకాలంలో స్పందిస్తే బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని నిరూపించింది విశాఖ గ్యాస్ లీక్ ఘటన. విషవాయువు బారిన పడి వందల మందికి వైద్యం అందించాల్సి వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయక, అలసత్వం చూపక అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం అనుక్షణం ప్రయత్నించారు. ప్రమాదకర గ్యాస్ ఎక్కువగా పీల్చడం వల్ల ఎదురైన ఇబ్బంది తొలగించేందుకు సాయశక్తిలా కృషి చేశారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్ ఇస్తూ వేగంగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నారు కేజీహెచ్ వైద్య సిబ్బంది బృందాలు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో వందలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన వైద్యుల పనితీరుపై ఈటీవీ ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో పలువురు ఈ గ్యాస్ను పీల్చడం, గ్యాస్ను పీల్చిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, అపస్మారక స్థితి నుంచి ఇంకా ఆ అపస్మారక స్థితిలో కొన్ని చోట్ల పడిపోవడం, అలాగే కొన్ని చోట్ల వారికి ఆక్సిజన్ సరిగా అందక పూర్తి స్థాయి కోమాలోకి వెళ్ళిపోయి మృత్యువాత పడ్డం. ఇప్పటి వరకు దాదాపు 12 మంది మృత్యువాత పడ్డారు. వీరందరికీ కూడాను ఇక్కడ విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున వారికి బృందాలను ఏర్పాటు చేసి త్వరగా వాటిని పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించడానికి ఏర్పాట్లు జరుగుతుంది. ఆర్ఆర్ వెంకటాపురం ఆ గ్రామంలోని వీరంతా కూడాను జీవనం కొనసాగిస్తున్న వారు. మధ్యతరగతి కాలనీలు, దిగువ మధ్యతరగతి, అలాగే పేదల కాలనీలు ఈ ప్రాంతంలోని ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇక్కడంతా ఒక స్థాయి ఉద్యోగాలు చేసుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, అలాగే కూలీ నాలీకి వెళ్ళే వాళ్ళ దగ్గర నుండి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడాను ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇది విశాఖకి శివారులో ఒకప్పుడు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉండింది. దాని తర్వాత మహానగరపాలక సంస్థలో చేరడం, సెమీ అర్బన్ పరిస్థితులన్నీ ఇక్కడ ఉండడం, కొద్ది చౌకలో నివాసాలు దొరకడంతో అద్దెకు కూడాను ఎక్కువ మంది ఈ ప్రాంతంలోని వీళ్ళు నివాసం ఉండడానికి
ఆవాసాలు ఏర్పరచుకోవడం, అలాగే ఇక్కడ నివాసాలు ఉండడం జరుగుతుంది. నిన్న చాలా మానవతా దృక్పథంతో అటు యువకుల బృందాలు కానీ, ఇటు అక్కడ పోలీసు యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున వారు ఈ కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితుల్లో విధి లేని స్థితిలోనే అందరినీ కొంతమందిని అయితే ఒక్కొక్క దాంట్లో వాహనంలోని 6 కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే 2 వీలర్స్ మీద పెద్ద ఎత్తున 3-4 కూడాను అత్యవసరంగా సమీప ఆసుపత్రులకి చికిత్సలకి అందించిన నేపథ్యం నిన్నంతా చోటు చేసుకుంది. దానివల్ల ప్రాణ నష్టం పెరగకుండా సకాలంలో వారికి ఆక్సిజన్ అందించడం ద్వారా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని దాదాపు ఇవాళకి 300 మందికి పైగా బాధితులు ఇక్కడికి వచ్చారు. ప్రైవేటు ఆసుపత్రులతో కలిపితే మొత్తం 525 మందికి పైగా ఈ బాధితులు విశాఖపట్నంలోని పలు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లోని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆక్సిజన్ సరఫరా కూడాను మెరుగైన ఆక్సిజన్ సరఫరా. ఎందుకంటే ప్రధానంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు సమస్యలు వీరికి తలెత్తే అవకాశం ఉంది. దాని ప్రకారం వాళ్ళకి ఇది చేయడం, దాన్ని నివారించేందుకు ఒకేసారి 6-7 ఒకేసారి ఆక్సిజన్ అందించడానికి వీలుగాను భారత నౌకాదళం రూపొందించిన ప్రత్యేక పరికరం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ ప్రత్యేకమైన పరికరంతో ఒకేసారి 6 మనం చూస్తే 6 పాయింట్లు ఉన్నాయి. ఈ 6 పాయింట్లతోటి 6 ఒకేసారి ఈ ఆక్సిజన్ అందించడానికి, దానివల్ల ఎక్కువ మందికి వైద్యం సకాలంలో నిర్వహించడానికి ఈ ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలి, అలాగే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూనే మెరుగైన వైద్య సదుపాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎక్కువ మంది బాధితులుగా పిల్లలు, ఎందుకంటే రాత్రి సమయంలో ఈ దుర్ఘటన జరగడం, ఇటువంటి దుర్ఘటనలో మొట్టమొదటిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పిల్లలకు రావడం, ఈ స్టెరైన్ గ్యాస్ ఈ వాయువు పీల్చడం వల్ల నిద్దట్లో ఉన్న ఈ పిల్లలంతా కూడాను అపస్మారక స్థితిలోకి చాలామంది చేరిపోవడం, వారికి సకాలంలో కానీ ఈ ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచి వారిని చేయడం ద్వారా వాళ్ళని పరిరక్షించడానికి వైద్య వర్గాలు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం కావడంతో ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం ఈ విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలోనే 52 మందికి పైగా పిల్లలు, ఈ పిల్లల వార్డులోనేమో వీళ్ళు చికిత్స అందించడం జరుగుతుంది. వీరందరూ కూడా పరిస్థితి అంతా పూర్తిగా స్టేబుల్గా ఉంది, ఇదంతా పూర్తి నిలకడగా ఉందనేసేమో వైద్య వర్గాలు చెప్తున్నాయి. కొంతమంది న్యూమోనియా పడుతున్నారనేసేమో వైద్యులు గుర్తించారు. వారికి తక్షణ చికిత్స అందించడం కోసం ఈ వైద్య వర్గాలు ఏమో ప్రయత్నిస్తున్నాయి. వారిని సపరేట్గా ఉంచడం అంటే ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ సమయంలోనే వీరందరికీ కూడాను ఎటువంటి వీరికి ప్రమాదం లేకుండా, ప్రాణహాని లేకుండా చూడడం అనేది ప్రధాన లక్ష్యంగానేమో వైద్య వర్గాలు పెట్టుకున్న ఈ ప్రధాన లక్ష్యం కొంతవరకు నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఆక్సిజన్ సరఫరా మెరుగుపడడం, అలాగే నాడీ వ్యవస్థని పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేయడానికి ఎదుగుతున్న సమయంలోని ఈ నాడీ వ్యవస్థ ఏమాత్రం దెబ్బతిన్నా కూడాను పూర్తిగా అది అవయవాలు కానీ లేకపోతే ఆ పిల్లవాడు కానీ బాలుడు కానీ బాలిక కానీ ఏ రకంగానూ వారికి తదుపరి వారి జీవనయానం కొనసాగించడానికి ఎదుగుదలకి కూడా ప్రభావం చూపిస్తుందనేసి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముందుగా వారిలో ఫర్దర్ డిటీరియేషన్ అంటే మరింతగా వారి పరిస్థితి దిగజారకుండా పూర్తిగా స్టేబుల్ చేయడం, నిలకడ చేయడంలోనేమో ఈ వైద్యులు ప్రత్యేకించి కేజీహెచ్లో జరుగుతున్న చికిత్సకు సంబంధించి వైద్య వర్గాలు స్పందించిన తీరు, అలాగే ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన తీరుని కొంతవరకు మంచి ఫలితాలని ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధంగా ఇది ఉండడంతో వీరందరికీ కూడాను సీనియర్ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్య సేవలు అందడం అదొక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకవేళ మంత్రులు అధికారులు రావడం కంటే కూడాను వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు ఎక్కువ మంది అందుబాటులో ఉంటే వారికి నిరంతర పర్యవేక్షణ ఉండడం వల్ల వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి దానికి అనుగుణంగా మందులు కానీ లేదంటే ఇతర వైద్య ప్రక్రియలను కానీ అనుసంధానించేందుకు వీలవుతుందనేసేమో వైద్య వర్గాలు చేసిన పక్కా ప్రణాళిక. జరుగుతున్న వైద్య ప్రక్రియలు
వీరందరికీ కూడాను స్వస్థతని చేకూర్చడంలోని. ఎందుకంటే వీరు పీల్చిన గాలి ఎంత విషపూరితం, ఆ గాలి దాని బారి నుంచి వీరు త్వరగా కోలుకోవడానికి కూడాను ఉపకరిస్తుందనేసేమో వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ 52 మంది పిల్లల్లోని అంటే నిన్న చనిపోయిన వాళ్ళలో 2 మాత్రమే పిల్లలు ఉండడం కొంత ఊరట కలిగించే అంశం. మిగతా 52 మంది పిల్లలు కోలుకోవడం అంటే కేజీహెచ్లో కోలుకుంటున్నారు. అలాగే మిగతా చోట్ల కూడాను మిగతా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడాను కోలుకోవడం జరుగుతుంది. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. గాలి గరళమై ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. దేశంలో ఇలాంటి దుర్ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. భోపాల్ ఉదంతం ఒక్కటి చాలు పారిశ్రామిక ప్రమాదాలు మిగిల్చే శోకం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఏ మేర సంచలనమైందో చూస్తూనే ఉన్నాం. ఈ ప్రమాదంలో ఉక్కిరి బిక్కిరైన బాధితుల్ని చూస్తుంటే భోపాల్ ఘటన కళ్ల ముందు కట్టినట్టే కనిపిస్తోంది. ఆ ప్రమాదంతో పోల్చితే అదృష్టవశాత్తు విశాఖ ఘటనలో ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోయినా దేశమంతటినీ మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. భోపాల్ విషవాయువు లీకేజీ దుర్ఘటన ఈ శతాబ్దంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం. 1984 డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి భోపాల్ నగరంలో జనం గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా విషవాయువు చుట్టేసింది. ఊపిరాడని ప్రజలు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. మృత్యువుతో జరిగిన ఈ పరుగు పందెంలో చాలా మంది ఓడిపోయారు. ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లలే. నోటి వెంట నురగలు కక్కుతూ ప్రాణాలు కోల్పోయారు. మూగజీవాల మరణాలకు లెక్కేలేదు. తెల్లారేసరికి భోపాల్ మరుభూమిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన న్యాయ పోరాటం ఇంతకు మించిన విషాదంగా పరిణమించింది. దశాబ్దాలు గడిచిపోతున్నా బాధితులకు న్యాయం జరగలేదు. పురుగుమందులు తయారు చేసేందుకు అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ 1969లో భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. ఇందులో మీథైల్ ఐసోసైనేట్ ఎంఐసిని ఉపయోగిస్తారు. 1979లో ఇక్కడే ఎంఐసిని తయారు చేసేందుకు వీలుగా ప్లాంట్ నిర్మించారు. 1980లో పురుగుమందులకు డిమాండ్ తగ్గింది. కానీ ఇక్కడ ఉత్పత్తి మాత్రం కొనసాగింది. ఫలితంగా ఉపయోగించని ఎంఐసి నిల్వలను అక్కడే భద్రపరిచే ఏర్పాట్లు చేశారు. ఈ కర్మాగారంలో తయారైన ఎంఐసిని 3 ట్యాంకుల్లో నిల్వ చేసేవారు. వీటిల్లో 50% లేదా 30 టన్నులకు మించి ఎంఐసిని ఉంచకూడదని నిబంధనలు చెబుతుంటే ఇందుకు విరుద్ధంగా ఈ 610 ట్యాంకులో 42 టన్నుల వరకు ఉంచారు. 1984 డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం ఒక పైపులో జరిగిన లీకేజీ కారణంగా ఈ ట్యాంకులోకి నీరు చేరింది. అది ఎంఐసితో రసాయన చర్య జరపడం వల్ల రాత్రివేళకు ఆ ట్యాంకులో ఒత్తిడి 5 రెట్లు పెరిగిపోయింది. అర్ధరాత్రి సమయానికి కార్మికులు ఎంఐసి లీకేజ్ అవుతున్నట్లు గుర్తించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దాదాపు 60 నిమిషాల్లో 30 టన్నుల మీథైల్ ఐసోసైనేట్ గాల్లో కలిసి నగరం వైపుగా వెళ్లిపోయింది. నాడు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భోపాల్ మొత్తాన్ని ఈ విషవాయువు చుట్టేసింది. ఇక్కడ మొత్తం 56 వార్డులకు గాను 36 వార్డుల్లో ఇది తీవ్ర ప్రభావం చూపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు వీధుల్లోకి వచ్చి వాంతులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. ఈ గ్యాస్ బరువు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గాల్లో కలిసిన విషవాయువు ఉదయం అయ్యేసరికి నేలపైకి చేరడం మొదలైనప్పుడు మరింత మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో 2259 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆరోగ్య సమస్యలతో మరణించిన వారిని కూడా కలుపుకుంటే ఈ అంకె 15,000ను దాటేస్తుంది. మరికొన్ని సంస్థలు ఈ సంఖ్య 20,000ను దాటిందని చెబుతున్నాయి. వీరి అంతిమ సంస్కారాలకు శ్మశానాలు చాల్లేదంటే నాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం 6 లక్షల మంది ప్రజలు ఈ విషవాయువు ప్రభావానికి గురయ్యారు. కళ్లు, ఉదర, శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నారు.
కొన్నేళ్ల పాటు అక్కడ గర్భస్రావాలు, శిశు మరణాల రేటు 200% నుంచి 300% వరకు పెరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే వీధులు మూగజీవాల కళేబరాలతో నిండిపోయాయి. ఈ ప్రమాదం జరిగాక కూడా లీకైన వాయువు ఏమిటనే విషయాన్ని యూసీఐఎల్ వెంటనే బయటకు చెప్పలేదనే విమర్శలు ఎదుర్కొంది. ఈ ఘటన తర్వాత 1985 మార్చిలో భోపాల్ గ్యాస్ లీక్ చట్టం తీసుకొచ్చి బాధితుల తరపున ప్రభుత్వం అమెరికాలో న్యాయ పోరాటం చేపట్టింది. ఈ కేసును భారత కోర్టుకు బదిలీ చేస్తూ అమెరికా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మొదట యూసీఐఎల్ మాతృ సంస్థ యూసీసీ $50 లక్షల పరిహారమిస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వం $330 కోట్ల డిమాండ్ చేసింది. 1989లో $4.7 కోట్ల అంటే నాటి విలువ ప్రకారం $715 కోట్ల చెల్లించేందుకు అంగీకరిస్తూ యూసీఐఎల్ ప్రభుత్వంతో రాజీ చేసుకుంది. 1992లో కంపెనీ సీఈఓ అండర్సన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా కోర్టు ప్రకటించింది. 2001 డో కెమికల్స్ అనే సంస్థలో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ విలీనమైంది. ఆ తర్వాత భోపాల్ దుర్ఘటన బాధ్యత తీసుకోవడానికి ఈ కొత్త సంస్థ నిరాకరించింది. 2010లో ఈ కేసులో కోర్టు 7గురిని దోషులుగా తేల్చింది. కానీ వారు తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. 2010లో పరిహారాన్ని $7,727 కోట్ల పెంచాలని ప్రభుత్వం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా అది పెండింగ్లో ఉంది. 2014 సెప్టెంబర్లో వారెన్ అండర్సన్ మృతి చెందారు. విషపూరిత వ్యర్థాలు తొలగించే అంశం కూడా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. 11 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అక్కడే ఉన్నాయి. గతేడాది భోపాల్ గ్యాస్ దుర్ఘటనను ఐరాసా ఈ 100ఏళ్లలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా పేర్కొంది. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.